బంగాళాఖాతంలో భారీ తుఫాన్, తెలుగు రాష్ట్రాలకు 7 రోజులు భారీ వర్షాలు. నైరుతి రుతుపవనాలు జోరు మీద ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు దూసుకు వచ్చేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు రానున్నాయి. అలాగే శ్రీలంక క్రింద ప్రాంతం, మాల్దీవులు, బంగాళాఖాతం, దక్షిణ ప్రాంతం, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రం అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. రానున్న 2-3 రోజుల్లో ఇవి మధ్య బంగాళాఖాతంలోకి కూడా వస్తాయని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఉండడంతో మేఘాలు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో మొదలైంది. 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. అలాగే మరో ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది. ఇది కోస్తాంధ్రకు దగ్గరలోనే ఉంది. దీనివల్ల సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మేఘాలు, గాలులు గుండ్రంగా తిరుగుతున్నాయి. ఈ ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా మారి తర్వాత తుఫానుగా మారుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి ఆల్రెడీ శక్తి అనే పేరును కూడా పెట్టారు. ఈ శక్తి తుఫాను వచ్చే 2 వారాల పాటు ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది. ఇక వచ్చే వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడతాయి. పిడుగుల శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది. గాలి వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో గాలుల వేగం ఎక్కువగా ఉంటుంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, ఒక్కోసారి గంటకు 70 కిలోమీటర్ల వరకు ఉంటుందని ఐఎండీ తెలిపింది. రాయలసీమలో 19, 20 తేదీల్లో కూడా భయంకర ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక ఇటు తెలంగాణలో రోజంతా మేఘాలు పరుగులు పెడుతూ ఉంటాయి. సాయంత్రం 4 తర్వాత వాతావరణం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. తర్వాత వర్షం మొదలవుతుంది. హైదరాబాద్ సహా తెలంగాణలోని 80% ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. పశ్చిమ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఇలా అర్ధరాత్రి వరకు కురవనుంది. భీకర గాలులు కూడా వీస్తాయి. ఏపీలోనూ రోజంతా మేఘాలు ఉంటాయి. మధ్యాహ్నం 3 తర్వాత తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో వాన షురు అవుతుంది. అది అంతకంతకు పెరుగుతుంది. రాయలసీమలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే రాత్రి మొత్తం కురుస్తూనే ఉంటుంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల వరకు రాయలసీమలో వాన పడుతూనే ఉంటుంది. ఉత్తరాంధ్ర నేడు సాయంత్రం 4 గంటలకు వర్షం మొదలై భారీ వర్షంగా మారుతుంది. రాత్రి 8 గంటల వరకు కురుస్తుంది. కోస్తాంధ్రలో నేడు సాయంత్రం జల్లులు కురిసే అవకాశం ఉంది.